దోస్తీనా కుస్తీనా మున్సిపాల్లో పార్టీల పొత్తులపై పీఠముడి కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి అమ్మా ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు టీడీపీ జనసేనతో కలిసి నడవడంపై స్పష్టత కరువు సింగిల్గానే మజ్లిస్ బీఆర్ఎస్ మరి పొత్తులు ఉంటాయా అంటే ఎవరి దారి వాళ్ళదే అంటున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్లకు కేటాయించే గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నారు. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్తాయా లేక ఒంటరిగానే బరిలో దిగుతాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్నేహమా సమరమా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐకి ఒక సీటు కేటాయించగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సహృద్భా వాతావరణంలో పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోనూ సిపిఐ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూనే వస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా, ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది. కొత్తగూడెం, పల్వంచ రెండు మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు అవకాశం కల్పిస్తే ఇక్కడి స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని రెండు పార్టీలు సఖ్యతతో పనిచేయొచ్చని చెబుతున్నారు. కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉంటుందని, ఇక పొత్త ఫ్రెండ్లీ కంటెస్టా ఎవరికి వారు పోటీ అనేది ఉంటుందనేది వాళ్ళు చూస్తూ ఉన్నారట. పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉండవా, ఏముంటాయి అనేది ఒకసారి చూస్తూ ఉన్నారు. మరి నాయకులు అందరూ ఏమవుతుందో చూడాలి. ఇక చేయడమా అనేది ఎన్నికల షెడ్యూల్ వస్తే కానీ స్పష్టత వచ్చేలా లేదు. తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా సీట్ల విషయంలో సర్దుబాటు కుదరకపోతే పరస్పరం పోటీ చేసేందుకు వెనుకడబోమంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు. అయితే ఇరు పార్టీల కేడర్లో సఖ్యత లేకుంటే దాని ప్రభావంతో ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రయోజనం కలుగుతుందనే ఆందోళన సైతం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తమవుతుందట. ఇక ఒంటరిగానే మజ్లిస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల ఓట్లు సీట్లను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తున్నది. ఆ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ నేరుగా అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్లు దీంతో ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తారని చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా గతంలో కంటే ఎక్కువ సీట్లతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నదట. ఇక కూటమిపై స్పష్టత కరువు. బీజేపీ, జనసేన పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలు భాగస్వాములై ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ఇప్పటికే ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా లేక ఒంటరిగా పోటీ చేస్తామా అనేది జనసేన స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తాము ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని జనసేన టీడీపీలతో పొత్తు ఉండదని బీజేపీ అంటున్నది. తాము స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా తన వైఖరి ప్రకటించలేదు. పండగ తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ సైతం సింగిల్గానే ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. కంప్లీట్గా ఎవరు పొత్తు పెట్టుకుంటారు అంటే ఎవరు పొత్తు పెట్టుకునే పరిస్థితి మాత్రం లేదు అని చెప్పుకోవచ్చు. మరి జనసేన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనసేన మేము పాల్గొంటామంటే మరి ఆ జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో, టీడీపీతో అలయన్స్లో ఉంది, ఇండియా కూటమిలో ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ జనసేన బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మళ్ళీ టీడీపీకి వస్తే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఇక్కడ మళ్ళీ వ్యతిరేక పవనాలు ఏమన్నా వస్తాయా?
టీడీపీ ఆంధ్ర పార్టీ అన్న ఒక కోణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ టీడీపీ పెట్టుకుంటే ఈ కమ్మ మీడియా కమ్మ ఛానల్ అంది మళ్ళీ చంద్రబాబుకు భజన అడుగులకు మడుగులొత్తులు ముడిగడుగులు తప్ప ఏం లేదన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి చూద్దాం ఏది ఏమైనప్పటికీ లాస్ట్కి ఎంఐఎం మాత్రం లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఎంఐఎంకి అప్పచెప్తున్నాడు సార్ పాపం కష్టపడి.